ఫుల్ ఫిల్మ్ అనాలి, మీరే డిసైడ్ చేసుకోండి. బట్ చందు మంచి ఫ్యూచర్ ఉంది అండ్ మ్యూజిక్ చాలా బాగా తీశారు. అండ్ మా హీరో గారు వీణా సౌండ్లో చాలా ప్యూరిటీ ఉంటుంది. సో అందరు టెక్నీషియన్స్కి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ సార్ ఇచ్చిన మాట డెఫినెట్గా నిలబెట్టుకుంటారు, మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీనాథ్ వీణ. అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది, అది కూడా ఇంతకు ముందు మోడలింగ్ కెరియర్లో ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు పూర్తిగా అన్ని వదిలేసి వచ్చిన తర్వాత వచ్చింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ లాగా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వచ్చింది. ప్రయత్నం చేశాను, మా చిన్న ప్రయత్నం ఇది. చందుకు కూడా థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఈరోజు మా టీం అందరికి కూడా ఇంత కలిసి పనిచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత మా టీంతో పాటు ఇవాళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి రివ్యూ చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఇంకో ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే తప్పకుండా మీ అభిమానం మళ్ళీ కావాలి. ఇంకా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తే తప్పకుండా చేస్తూ ఉంటా. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నమస్తే, నా పేరు నాగరాజు. ఇక్కడికి వచ్చినటువంటి సమస్త పెద్దలకు, ఆడియన్స్లకు, మిత్రులకు అందరికీ నమస్కారం. చందు గారు చేసినటువంటి ప్రాజెక్టు అప్పుడు స్టోరీ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. చేయటం కూడా ఒక డెమో కాకుండా ఒక షార్ట్ ఫిలిం లాగా చూసే ప్రతి వారిని నిశ్శబ్దపు సముద్రంలో కూర్చోబెట్టి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ని చూపెట్టారు. ఇది డెమో కాదు, షార్ట్ ఫిలిం. ఆ షార్ట్ ఫిల్మ్లో కూడా ఆడియన్స్ని కదలకుండా కూర్చోబెట్టగల సత్తా చందు గారిలో ఉంది. మన అందరి ఆశీర్వాదంతో ఆయనకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి ఒక మంచి డైరెక్టర్ కావాలని, మన కోసం మంచి వినోదాన్ని, మంచి కథా చిత్రాన్ని ప్రజెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్తే అందరికీ. సార్ ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు సార్. మా చంద్రు ఒకసారి దయచేసి చూడండి, చాలా మంచి బాలుడు, బాగా కష్టపడతాడు. అందరికీ నమస్తే అండి. నేను యాక్చువల్లీ ఒక ఈవెంట్కి వెళ్తున్నాను, శ్రీమన్నారాయణ టెంపుల్ అనిపించింది, మేకప్కి వెళ్తున్నాను. అయితే టెంపుల్లో టెంపుల్ ఇక్కడ ఉందా, ఒకసారి దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దాం లాగా అన్నారు. సార్ రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం పడింది, మా దేవుడిని మిస్ అయిపోతున్నానని నేను ఎలా చూడాలబ్బా అనుకున్నాను. ఇంటికి వచ్చిన సెకండ్ డే కాదు, నెక్స్ట్ సెకండ్ డే చంద్రు గారు ఫోన్ చేశాడు నాకు, అక్క మీరు మేకప్ ఆర్టిస్ట్ అంట కదా, మేకప్ వేయగలరా సార్. నేను 26 years ఇండస్ట్రీ, తమిళ్, మలయాళం, కన్నడ ఫిలిమ్స్ చేశాము. ఇంకా ఫిలిమ్స్ ఎందుకు అని నార్మల్గా చిన్న చిన్న ఫిలిమ్స్, సీరియల్స్ ప్రోమో చేస్తాను. ఈటీవీ ప్రోమోస్ అన్నీ నేనే చేస్తాను ఎక్కువ. ఇప్పుడు బొమ్మరిల్లు, జీవన తరంగాలు, 1000 సోములు కలిగి వేళ, అమ్మోరు కూడా ఇప్పుడు ప్రోమోలు నేనే చేశాను. ఇంకెందుకు అని కామ్గా ఉన్నాను. చంద్రు గారు ఫోన్ చేశారు, చంద్రు చిన్న బడ్జెట్ అంటే అక్క ప్లీజ్ అక్క హెల్ప్ చేయక్క అన్నాడు. వెళ్ళాం, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయామండి మేము. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయామండి. చంద్రు కష్టం చూసాము. మా పంతులు గారు అయితే
ఇంకేం చెప్పలేము. ఏ హీరో ఒక బ్రదర్ లాగా అట్లా ఫీలింగ్స్ అయిపోయినాయి. మా కెమెరామెన్ శివ చాలా ప్రేమ చూపిస్తారండి పిల్లలు. వీళ్ళందరూ నా పిల్లలేనండి, నేనే పెద్దదాన్ని వీళ్ళందరిలో కల్లా. అక్కడ లడ్డు అమీరు, కానీ మేము అలాగే ముద్దుగా పిలుచుకుంటాము. డ్రోన్ కెమెరా మా వాళ్ళు చాలా చక్కగా కష్టపడ్డారండి, చాలా చక్కగా చేసాము. అసలు కష్టం అనేది తెలియలేదు, అంత అద్భుతంగా చేసాము. మీ అందరి ఆదరాలు మాకు కలిగించాలని ఆ దేవుణ్ణి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.